ఫ్రెండ్స్ ఉప్పల్ వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించింది. ఈ మ్యాచ్ కంటే ముందు భీకర ఫామ్లో ఉన్న సన్ రైజర్స్ హైదరాబాద్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై చాలా ఈజీగా గెలుస్తుందని క్రికెట్ అభిమానులు భావించారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ బెంగళూరు హైదరాబాద్ను ఓడించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 206 పరుగుల భారీ స్కోరు చేసింది. ఈ టార్గెట్ను హైదరాబాద్ ఊదేస్తుందని భావించినా కేవలం 171 పరుగులకే పరిమితమై 35 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. మరి ఈ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఓటమికి ప్రధానంగా 5 కారణాలున్నాయి. అవేంటో మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. నెంబర్ 1, బౌలింగ్ వైఫల్యం. ఈ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్లు విఫలమయ్యారనే చెప్పాలి. బెంగళూరు 65 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయిన తర్వాత కొత్త బ్యాటర్ రజత్ పతిదార్ అలాగే సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీని కంట్రోల్ చేయలేకపోయారు. కోహ్లీ నిదానంగా ఆడుతూ పతిదార్కు స్ట్రైక్ ఇస్తుంటే సింగిల్స్ను ఆపలేకపోయారు. అలాగే కీలక సమయంలో వికెట్లు పడినా తర్వాత వచ్చే బ్యాటర్లపై ఒత్తిడి తెచ్చేలా బౌలింగ్ చేయలేకపోయారు. మొత్తంగా ఈ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్లో విఫలమైంది. నెంబర్ 2, టాప్ 4 బ్యాటర్లు అవుట్ కావడం. ఇప్పటి వరకు తమ విధ్వంసకర బ్యాటింగ్తో ప్రత్యర్థి జట్లను భయపెట్టిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ మ్యాచ్లో మాత్రం తేలిపోయింది. ముఖ్యంగా ఆ జట్టులోని టాప్ 4 బ్యాటర్లైన ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఎడెన్ మార్క్రమ్, హెన్రిచ్ క్లాసెన్ తక్కువ స్కోర్లకే అవుట్ కావడం, 56 పరుగులకే ఈ నలుగురు పెవిలియన్ చేరడంతో సన్ రైజర్స్ హైదరాబాద్ ఓటమి లాంఛనమైంది. పైగా ఈ నలుగురిపైనే సన్ రైజర్స్ హైదరాబాద్ ఎక్కువగా ఆధారపడుతుందనే విషయం ఈ మ్యాచ్తో మరోసారి రుజువైంది. నెంబర్ 3, లెక్క తప్పిన కెప్టెన్ కమిన్స్. ఈ సీజన్లో సన్ రైజర్స్ను సూపర్ సక్సెస్ఫుల్గా నడిపిస్తున్న ప్యాట్ కమిన్స్ ఎందుకో ఈ మ్యాచ్లో కాస్త లెక్క తప్పినట్లుగా కనిపించాడు. ముఖ్యంగా బౌలింగ్ మార్పుల విషయంలో కాస్త తడబడ్డాడు. అలాగే విరాట్ కోహ్లీపై ఎక్కువ దృష్టి పెట్టి రజత్ పతిదార్ను ఫ్రీగా వదిలేసినట్లు కనిపించాడు. పతిదార్ ఆడిన ఇన్నింగ్స్ బెంగళూరు బ్యాటింగ్ పై మంచి ప్రభావం చూపించింది. అలాగే సన్ రైజర్స్ హైదరాబాద్ పై ఒత్తిడి పెంచింది. జట్టులో సీనియర్ బౌలర్ అయిన భువనేశ్వర్ కుమార్తో కేవలం ఒకే ఓవర్ బౌలింగ్ చేయించడం కూడా కెప్టెన్ గా కమిన్స్ వైఫల్యాన్ని సూచిస్తుంది. నెంబర్ 4, బెంగళూరు స్పిన్ బౌలింగ్. ఈ మ్యాచ్లో ఎక్కువ మార్కులు ఇవ్వాల్సింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్పిన్ బౌలర్లకు, అలాగే వారిని అద్భుతంగా వినియోగించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్కు. ఈ మ్యాచ్లో బెంగళూరులోని విల్ జాక్స్, కరణ్ శర్మ, స్వప్నిల్ సింగ్ అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఈ మ్యాచ్లో హైదరాబాద్ ఓడిపోయిందంటే అందుకు కారణం ఈ ముగ్గురే అని చెప్పాలి. విల్ జాక్స్ 1 వికెట్, కరణ్, స్వప్నిల్ 2 వికెట్లు పడగొట్టి సన్ రైజర్స్ హైదరాబాద్ ఓటమికి కారణంగా నిలిచారు. నెంబర్ 5, ట్రావిస్ హెడ్. సన్ రైజర్స్ బలం ఏంటంటే ఎవరైనా చెప్పే మాట ఓపెనింగ్ జోడీ. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ ఇద్దరు అగ్రెసివ్ బ్యాటింగ్తో ప్రత్యర్థి బౌలర్లపై ఆరంభంలోనే ఎదురు దాడికి దిగుతున్నారు. పవర్ ప్లేలోనే వీలైనన్ని పరుగులు రాబడుతున్నారు. ఇప్పటి వరకు ఇదే సన్ రైజర్స్ హైదరాబాద్కు ప్లస్గా మారింది. కానీ ఈ మ్యాచ్లో ట్రావిస్ హెడ్ తొలి ఓవర్లోనే అవుట్ కావడం ఆ జట్టుపై తీవ్ర ప్రభావం చూపింది. ఆ తర్వాత అభిషేక్ శర్మ వేగంగా ఆడే ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదు. ఫ్రెండ్స్, మరి బెంగళూరుపై సన్ రైజర్స్ ఓటమి గల కారణాలపై మీ అభిప్రాయాలను మా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి లేటెస్ట్ క్రికెట్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.